వాతావరణం ఉన్నప్పుడు ఒక సముద్రం దగ్గర ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలల మధ్యలో ఒక రాళ్ల సముదాయం ఉంది, బండలు ఉన్నాయి. ఆ బండల సందులో ఒక పావురం చాలా నిశ్చింతగా ఉంది. ఎంత నిశ్చింత అంటే బయట ఏం జరుగుతుందో నాకేం తెలియదు అన్నట్టుగా. ఆ పావురాన్ని సర్కిల్ చేసి దిస్ ఈజ్ వాట్ వీ కాల్ పీస్ అని రాశాడు. కష్టాలు లేకపోవడం కాదు శాంతిగా ఉండడం అంటే, సవాళ్ళు లేకపోవడం కాదు శాంతిగా ఉండడం అంటే, అనారోగ్యాలు రావని కాదు శాంతిగా ఉండడం అంటే, ఆ ప్రతికూల వాతావరణాల్లో కూడా దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకోవడం. హల్లెలూయా. సమాధానకర్త మీద ఏం చేయాలా? ఆనుకోవాలి. ప్రాక్టికల్గా ఇది చాలా కష్టమే, కానీ ప్రాక్టికల్గా చేయడం కష్టమే. చెప్పుకోవడం చాలా ఈజీగానే ఉండొచ్చేమో, కానీ ఏదైనా ఒక ప్రతికూలత వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడగలిగే కృప మనలో కనబడుతుందా? వాగ్దానం చేసిన దేవుని వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నామా? ప్రభు కార్యాలు ఎంత ఉన్నతమైనవో మనకు అర్థమవుతున్నాయా?